అని విర్రవీగిన వైసీపీ అభ్యర్థులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారనే టాక్ నడుస్తోంది. సమీప భవిష్యత్తులో కోలుకోలేని చావు దెబ్బతీశారు. మొత్తం 14 సీట్లకు గాను 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించారు. 2 సీట్లకే పరిమితం చేసి వైసీపీని మట్టి కరిపించారు. కుప్పంలో చంద్రబాబు 8వ విజయం సాధించి రికార్డు సృష్టించారు. కూటమి ఓట్ల సునామీలోనూ పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం సేఫ్గానే నిలిచింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాధారణ ఎన్నికల ఫలితాల విశ్లేషణపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఎన్నికల చరిత్రను తిరగరాశారు. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ రికార్డు సృష్టించింది. వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీతో విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీ అభ్యర్థులపై ఓట్లతో దండయాత్ర చేసి ఇంటికి పంపారు. ఓట్ల వరదలో ఫ్యాన్ పార్టీ నేతలు కొట్టుకుపోయారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్న జిల్లాలో ఈ ఎన్నికల్లో 12 సీట్లను కూటమికి కట్టబెట్టి వైసీపీని కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం చేసి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. బాక్సులు బద్దలవటం అంటే ఎలా ఉంటుందో ప్రజలు ప్రత్యక్షంగా చూపించారు. ఈవీఎం బాక్స్ తెరిచి లెక్కింపు ప్రారంభించగానే మొదటి నుంచి కూడా సైకిల్ ఆధిక్యత కనపరిచింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో మొదలైన ఈ వెల్లువ చివరిదాకా ఒకే విధంగా కొనసాగింది. పొంగునూరును తన జాగీరుగా భావించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైకిల్ పార్టీ చివరిదాకా గడగడలాడించింది. విజయానందం దక్కనంత బొటాబోటి ఆధిక్యతతో బయటపడాల్సి వచ్చింది. కుప్పం నుంచి శ్రీకాళహస్తి వరకు, తిరుపతి నుంచి మదనపల్లి వరకు అన్ని చోట్ల కౌంటింగ్ కేంద్రాల దగ్గర అధికార పార్టీకి నిరుత్సాహమే కనిపించింది. రిజల్ట్ రాకముందే ఫైర్ బ్రాండ్ రోజాతో సహా ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులందరూ కౌంటింగ్ కేంద్రాల నుంచి మెల్లమెల్లగా జారుకోవాల్సి వచ్చింది. విజయోత్సవాలతో తెలుగుదేశం శ్రేణులు సంబరాల్లో మునిగి తేలగా ఓటమి నిరాశలో వైసీపీ కార్యకర్తలు కూరుకుపోయారు. టీడీపీ అభ్యర్థులు గెలిచిన అన్ని స్థానాల్లో భారీ మెజార్టీలు వచ్చాయి. కుప్పం, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, పీలేరు, మదనపల్లె ఇలా 12 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యతతో గెలుపొందారు. పొంగునూరు, తంబళ్లపల్లె ఈ 2 చోట్ల మాత్రమే ఫ్యాన్ పార్టీ అతి తక్కువ మెజార్టీతో నెగ్గింది. చిత్తూరు పార్లమెంటు స్థానంలోనూ తెలుగుదేశం అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు రికార్డు మెజార్టీ సాధించారు. 2,20,000 పైచిలకు ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇక కుప్పంలో చంద్రబాబు వరుసగా 8వ గెలిచే రికార్డు సృష్టించారు. 48,000 పైచిలకు ఓట్ల మెజార్టీని సాధించి 2019 ఎన్నికల కన్నా ఈసారి ఆధిక్యతను పెంచుకున్నారు. చంద్రబాబును కుప్పంలో ఓడించి తీరుతామని జగన్, పెద్దిరెడ్డి శపథం చేసి అందుకనుగుణంగానే సామదాన భేద దండోపాయాలను ఉపయోగించారు. ఓటుకు 4,000 ఇచ్చారనే ప్రచారం జరిగినా వారి పాచికలు ఇక్కడ పారలేదు. చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్సీ భరత్ బరిలో దిగినా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఇక పలమనేరు నుంచి మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఈసారి భారీ మెజార్టీతో నెగ్గారు. 20,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో ఈయన్ను ఓడించిన ఓటర్లే ఈసారి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేగౌడను మట్టి కరిపించారు. 2019లో నగరిలో కేవలం 2,000 పైచిలకు ఓట్ల తేడాతో రోజాపై ఓటమి పాలైన ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ కు ఈసారి 45,000 ఓట్లకు పైగా భారీ ఆధిక్యత సాధించారు. 5 ఏళ్ల ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సొంత వ్యాపకాలకే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఎదుర్కొన్న రోజాను ఇంటికి పంపించారు. ఇక చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలిచారు. ఈయన 14,000 పైచిలకు ఓట్ల మెజార్టీ సాధించారు. వైసీపీ తరపున ఎంసీ విజయానందరెడ్డికి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు మైనస్ గా మారాయి. రాజకీయాలకు కొత్తైన యువకుడైన గురజాలను గెలిపించి చిత్తూరు ఓటర్లు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పూతలపట్టు, గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి సైకిల్ పార్టీ అభ్యర్థులు మురళీమోహన్, విఎం థామస్ కు ప్రజలు పట్టం కట్టారు. పూతలపట్టులో వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను తిరస్కరించిన ఓటర్లు టీడీపీ నుంచి బరిలో దిగిన మురళీమోహన్ ను 15,000 ఓటుకు పైగా మెజార్టీతో గెలిపించారు. అలానే గంగాధర నెల్లూరులోనూ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మిని తిరస్కరించి తెలుగుదేశం అభ్యర్థి థామస్ ను గెలిపించారు. సైకిల్ పార్టీకి 26,000 పైగా ఓట్ల ఆధిక్యతను అందించారు. నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రజా సమస్య కూడా పరిష్కారం కాలేదన్న విమర్శలు ఉన్నాయి. సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసిన కోనేటి ఆదిమూలంకు 3,000కు పైగా ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ ను ఓడించారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన ఆదిమూలం ఈ ఎన్నికల ముందుకు టీడీపీలో చేరారు. ఫ్యాన్ పార్టీ నాయకత్వం ఎస్సీలను అవమానించిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో ఆ పార్టీ ఇక్కడ ఓడిపోయిందనే వాదనలో ఉన్నాయి.
ఇక శ్రీకాళహస్తిలోనూ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఈ నేత అరాచకాలే పతనానికి కారణమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. చంద్రగిరిలోనూ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి 40,000 పైచిలకు ఓట్ల మెజార్టీ ఇచ్చిన ప్రజలు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తొక్కేశారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి తన తనయుడును బరిలో దించారు. ఈ ఎమ్మెల్యే ప్రజా సమస్యలను గాలి కుదిలేయడంతోనే జనం వైసీపీని ఇంటికి పంపారనే వాదనలు ఉన్నాయి. నియోజకవర్గంలో వైసీపీ అవినీతి అక్రమాలే ఓటమికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మరోవైపు పీలేరులో టీడీపీ నుంచి రెండోసారి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019లో చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయిన ఈయన ప్రస్తుత ఎన్నికల్లో అదే నేతపై నెగ్గారు. మదనపల్లి నుంచి ఇద్దరు మైనార్టీ అభ్యర్థులే పోటీ పడ్డారు. సైకిల్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, వైసీపీ అభ్యర్థి నిషార్ అహ్మద్ బరిలో దిగారు. టీడీపీ 6,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచింది. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలిచారు. వైసీపీ అభ్యర్థి పోటీ చేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పోటీ చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేవారికి అడ్డుకోవటం, పత్రాలు చించివేయటం, ఓటర్ల జాబితాల్లో అక్రమాలు వంటి అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారనే విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు తంబళ్లపల్లి స్థానాన్ని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నిలబెట్టుకున్నారు. 10,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ప్రజలు గెలుచుకున్నారు. సైకిల్ పార్టీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డిని మాత్రం ఆదరించలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేసిన పొంగునూరులో మాత్రం విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆయన కేవలం 6,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారు. ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డి గట్టి పోటీ ఇచ్చిన ప్రతి రౌండ్లోనూ ఫలితం ఇద్దరి మధ్య స్వల్ప తేడాతో తోబుచ్చులాడింది. ఇక్కడ బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ కు 5,000 ఓట్లు వచ్చాయి. అలానే నోటాకు 3,000 వరకు పడ్డాయి. కాంగ్రెస్ కు 3,500 ఓట్ల వరకు పోలయ్యాయి. ఇవే టీడీపీ ఓటమికి కారణమయ్యాయనే విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీని ప్రజలు మట్టి కరిపించిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి మాత్రం రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి రాజంపేట పార్లమెంటు స్థానంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలిచి రాజకీయ సేఫ్ జోన్ చేరుకున్నారు.